హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో ఆల్రెడీ మనం డెస్క్టాప్లో ఎలా బిట్కాయిన్ ఆర్డర్స్ పెట్టాలో నేర్చుకున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ తిరిగి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ వీడియోలో. సో ఈ షార్ట్ వీడియోలో వచ్చేసి మన మొబైల్ ఫోన్లో ఎలా ఆర్డర్స్ పెట్టాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ యాప్కి వచ్చి జస్ట్ మీరు లైక్ చార్టర్ బుక్ వెళ్ళారా అంటే ఇక్కడ మీకు బిట్కాయిన్ చార్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు పైన చూసారంటే ఎగ్జాక్ట్గా బీటీసీ యూఎస్డీని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత జస్ట్ హోమ్లోకి వచ్చి పే జీరో క్లోజింగ్ ఫీ విత్ స్కాల్పర్ ఆఫర్ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో నేనేమనుకుంటున్నాను చార్ట్లోకి వచ్చి, సో ఇది పైకి పోతుంది కాబట్టి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ సో బై సైడ్ ఉన్నాను. లెవరేజ్ ఒక 1x తీసుకుందాం అనుకుందాం. సో ఆల్వేస్ స్టాక్ మార్కెట్లో పెట్టాలి మనం. సో వాల్యూ ఎంత, 96076 పెడదాం. 96080 అనుకుందాం. క్వాంటిటీ 0.005. ఓకేనా. సో ఆల్వేస్ మనం ఎంట్రీ పెట్టేటప్పుడు లెవరేజ్ని బిలో 100x పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎంట్రీ ప్రైస్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్వాంటిటీని ఎంటర్ చేయాలి. జస్ట్ మనం బై క్లిక్ చేసామంటే ప్లేస్ ఆర్డర్. సో ఇక్కడ మనం చార్ట్ చూసామంటే ఇక్కడ మనకి ట్రిగర్ ఆర్డర్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకంటే ఆ ప్రైస్కి ఇంకా మార్కెట్ అయితే మూవ్ అవ్వలేదు. సో నేను ప్రీవియస్ డెస్క్టాప్ వీడియోలో చెప్పినట్టుగా మనం ఎంట్రీ పెట్టిన ప్రైస్ని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని మనం అలా మూవ్ చేసుకొని కిందకి పైకి. సో మార్కెట్ అయితే డౌన్ సైడే ఉంది. సో వెయిట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఆర్డర్ పెడుతున్నాను. సో ఇట్స్ నాట్ ఫర్ ఎనీ కాలర్ ఎంట్రీ. సో నేను మూవ్ చేద్దాం, కిందకి చూద్దాం. ఎంట్రీ ఎగ్జిట్ అయిన తర్వాత ఎంట్రీ వచ్చిన తర్వాత టార్గెట్ ఆర్ ఎస్ఎల్ ఎలా ప్లేస్ చేయాలో ఇన్ మొబైల్లో చెప్తాను మీకు. ఇన్ కేస్ మీరు ఎంట్రీ అయితే పెట్టారు. సో సపోజ్ మీకు ఈ ఎంట్రీ అనేది వద్దు, సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో అగైన్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను సెల్ ఆర్డర్ తీసుకుంటాను, ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుందని అనుకుంటున్నాను. మీరు అనుకుంటే పెట్టండి అలాగా. ఆల్వేస్ చూస్ స్టాక్ మార్కెట్ అండ్ ప్రైస్ని మీరు లైక్ 96000 నేను పెడుతున్నాను. క్వాంటిటీ 0.005 లాట్. సో నేను సెల్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రైస్ అయితే ఎంట్రీ అయితే పెట్టాము మనం, ఇంకా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. సో దీని అలా కొంచెం పైకి మూవ్ చేస్తాను. మన కింద పెడితే పైకి పెడితే కిందకి. ఓకే, ఇప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుందో వెంటనే మీరు చేయాల్సిన పని స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ పెట్టడం. దానికోసం మీరు మళ్ళీ హోమ్కి వచ్చి పొజిషన్స్ ఆర్ ఆర్డర్స్లోకి మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ పొజిషన్స్ అని చూపిస్తుంది మనకి. జస్ట్ ఇక్కడ డౌన్ యారోని క్లిక్ చేశారా అంటే ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ కనబడుతుంది. దాని మీద ప్లస్ సింబల్ కొట్టారంటే ఆల్వేస్ టేక్ ప్రాఫిట్లో మార్కెట్ సెలెక్ట్ చేసి ఉండాలి. స్టాప్ లాస్లో కింద కూడా మార్కెటే సెలెక్ట్ చేసి ఉండాలి. సో టేక్ ప్రాఫిట్ 96030 అని పెడుతున్నాం. 30 కదా, 9590. ఓకేనా. ఆ తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి 9600 జస్ట్ అలా పెడతాను. సో ఇక్కడ కింద మీకు ఎగ్జిట్ పిఎన్ఎల్ స్టాప్ పిఎన్ఎల్ చూపిస్తుంది కదా. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 0.62 అని, లాస్ వస్తే 0.38 అని. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను. మళ్ళీ చార్టర్ బుక్ వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇక్కడ టార్గెట్ ఎస్ఎల్
మనం ఇందాక పెట్టాం కదా వచ్చేస్తుంది. సో ఇవి కూడా మనం మూవ్ చేసుకోవచ్చు పైకి. సో ఆర్డర్ అనేది అప్డేట్ అవుతుంది, చూసారా. సో ఇప్పుడు నేను దీన్ని వెంటనే ఎగ్జిట్ చేస్తాను, ఎందుకంటే షార్ట్ వీడియో తీయాలని చెప్పేసి అనుకున్నాను. సో కొంచెం దగ్గరికి మూవ్ చేస్తాను. కొంచెం చూసారా, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నేను అందుకే చెప్తాను, ఎవ్రీ టైం మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎంట్రీ అయితే స్టాక్ మార్కెట్లో టార్గెట్ ఆర్ ఎస్ఎల్ పెట్టేటప్పుడు మార్కెట్ ఆర్డర్స్లోనే పెట్టండి, ఓకేనా. సో మీరు హోమ్కి వెళ్ళారంటే ఇక్కడ ఆన్లైన్స్కి వెళ్ళారు అంటే, ఆన్లైన్స్ కాదు మేనేజ్కి వెళ్ళారు అంటే ఇక్కడ మీరు హిస్టరీ సింబల్ కొట్టారు అంటే ఇక్కడ మీరు చూసారు అంటే ఇక్కడ మీకు ఆర్డర్స్ ఉంటుంది. రియలైజ్డ్ పిఎన్ఎల్ 0.15 అండ్ ట్రేడింగ్ ఫీస్ నేను మీకు చెప్పాను కదా, వితిన్ 15 minutes నేను క్లోజ్ చేశాను కాబట్టి నాకు ఎగ్జిట్ ఛార్జెస్ అయితే పడలేదు, ఓన్లీ ఎంట్రీ ఛార్జెస్ 0.283 అయితే పడింది.